ప్రైజ్ లార్డ్ అమ్మగారండి. ప్రైజ్ లార్డ్ అమ్మ. ఏంటమ్మా ఎలా వచ్చారు? అంటే బాబుకి పెళ్లి చేద్దామనే ఆలోచన కలిగి ఉన్నామమ్మా. మంచిదమ్మా. దేవుని కృప వల్ల మంచి కోడలు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కోడలు వచ్చేలాగా దేవుణ్ణి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. అబ్బాయి ఏం చేస్తాడు? సూర్య ఫ్యాక్టరీలో క్లీనింగ్ చేస్తాడమ్మా. కుటుంబానికి మంచి కోడలు రావాలని ప్రార్థిస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరే. బ్యాటరీస్ ఎవరు అందరూ వచ్చేసారు క్రిస్మస్ కే. ఎలా ఉన్నారు వదిన గారండి? నాకేంటి? అయ్యో వందనాలు పాస్టర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉన్నానమ్మా. ఉన్నామమ్మా. ఎలా ఉన్నారు? ఏంటమ్మా ఇలా వచ్చారు? ఉన్నాడు కదండి ఒక కాలోడు కొడుకు పుట్టాడు కదా, నాకు వాడికి పెళ్లి చేయాలనుకున్నాను నేను. అవునమ్మా. అబ్బాయి ఏం చేస్తాడమ్మా? సూర్యాపేటలో హెచ్ఆర్ సత్యానంద ఉన్నాడు కదా, ఆయనకి ఫ్రెండ్ కింద చేస్తాడు. ఏం చేస్తా? జీతం ఎంత వస్తుంది ఏంటి? ఎంత కట్టింగ్ పోను ఎంత వస్తుందండి ఇప్పుడు ఎందుకండి? సరేనమ్మా. అయితే దేవుడు మీకు మీరు అనుకున్నట్టుగానే మంచి కోడలు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఆవిడకి తీన్ రాలు? అబ్బాయికి పెళ్లి చూడడం కోసం వచ్చిందమ్మా. సరేనమ్మా. దేవుడు మీరు అనుకున్నట్టుగానే మీకు ఇచ్చింది కాక. అవును పాస్టర్ గారు, టైట్ ఉందంట కానీ అడగండి. కట్టలు ఇంట్లో ఏం చేసుకుంటావు చెప్పండి, ఇచ్చేస్తుంది. దేవుడి దగ్గర బాగానే ఉన్నాను ఇప్పుడు, అవసరమైనప్పుడు అడుగుతాను. సరే అడగండి, మొహమాట పడకండి. సరేనమ్మా. నరేష్ బాగుందా? నరేష్ బాగుందా? నరేష్ ఈ ఆటలు అయ్యో పళ్ళు పట్టుకొచ్చింది. ప్రైజ్ లార్డ్ అయ్యగారండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎలా ఉన్నారమ్మా? దేవుడి కృప వల్ల మాకు దేవుడు మంచి కోడలను ఇచ్చారమ్మా. చాలా బాగా చూసుకుంటున్నారు. చాలా మంచి ప్రేయర్ఫుల్ గా ఉంటుంది నా కోడలు. పేదరికంలో ఉన్న సంతోషమైన కుటుంబంతో ఎన్ని సమస్యలు ఉన్నా మనం అర్థం చేసుకున్న కుటుంబంతో ఉంటే అంతకన్నా మంచిదేముందమ్మా. రోజు ప్రార్థనకి రండి అమ్మా. ప్రతి ఆదివారాలు ప్రార్థన అనుకోకుండా ఉపవాస గుడికి వస్తూ ఉండండి అమ్మా. సరే అమ్మా. 7 వారాలు ప్రార్థన పెట్టుకుందామనే ఆలోచన ఉన్నదమ్మా. మంచిదమ్మా. మంచి రోజు చూసి మనం అందరం కూడా దేవుడి దయ వల్ల మన ప్రార్థనలే పెట్టుకుందామమ్మా. శక్తిని లేవనెత్తి ఆర్థికంగా బలపరచండి. ఇలా పడిపోతుంది. ఎలా ఉన్నావురా? ఏంట్రా బాబా ఎలా ఉంటావు? ఏంట్రా బాబా పెళ్లి జీవితం, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందిరా? కొత్త మ్యారీడ్ లైఫ్ బాబా. మా దేవతలంటే చేయమంటే దెయ్యం లాంటి అమ్మాయి చేసింది. ఆ అత్తగాడికి మేకప్ పూసుకుంటానే ఉంటాయి. వినిపించింది. ఏంటి ఏదో మాట్లాడుతున్నా ఎవరితోట? ఏంటే? అదేం లేదండి, మొన్న వారం 7 వారం నగరం చేస్తానన్నారు కదా. ఇచ్చింది 10 లక్షలు కట్టడం, దానికి 7 వారాలు నగలు. నీ కొడుకు మొగానికి అయ్యే ఎక్కువ. అయినా ఏంటి రెడీ అమ్మన్నాడు కదా, ఏంటి రెడీ అయ్యో? సరిపోదండి అలాగా. పాస్ అని చెప్పానా? ఏంటి ఆవరణలే ఏం వేసుకో ఉంది. ఇక వేసుకో అన్ని వేసుకో. ఈ సౌందర్యం గెడతా నువ్వు. ఈరోజు పిల్లలు అయ్యి బాబు మళ్ళీ మొదలెట్టారా బాబు? 10 లక్షలు కట్టించా కదా, లేపండి. రేపుకో బాబు. ఎవరోకి లేపండి. గొప్ప లేపా బాబోయ్. అమ్మ సౌందర్యమ్మ రండి. పాస్టర్ గారు రండి. ఇచ్చండి సార్, ఇచ్చండి. అవార్డు ఇచ్చండి. ఇదిగోండి నా బంగారు కోళ్ళు. చూడముచ్చటగా ఉన్నారమ్మా చాలా. కదా ఈడు చూడు ఎంత బాగుంది. అవునమ్మా. 10 లక్షలు కట్టండి ఇచ్చింది నా కోళ్ళు. కుటుంబం అంతా బాగుందమ్మా. సర్లేండి, ప్రేయర్ చేయండి. అందుకే వచ్చారండి. దేవుడే చిన్న కుటుంబం వీరికి ఇచ్చిన చిన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వీరి కుటుంబాలను దీవించండి. సౌందర్యంగా దీవించండి. పాస్టర్ గారు కానుక పేటిఎం తీసేస్తాం. కరుణ కదండి. డబ్బులు అందుకే అలాగేనమ్మా.
కాకుండా ఇద్దరు కలిసాలండి పెద్దవేమే శ్రీరమణ గోవిందో హరి. నరేష్ మగన్ చూపించరా? సౌందర్యం గారు ఏంటి గ్లాసు కందిపప్పు ఉంటే ఇస్తారా? మొన్నే అమ్మ పక్కన తప్పు తెచ్చుకున్న మా దగ్గర ఏముంటో చెప్పమ్మా. ఎడక్కడికి దీన్ని అడిగాను. మరి ఎందుకు వచ్చా? నీకు కడితే చిరునవ్వు మగలు కనపడదు అంటది. తర్వాత మెసేజ్లో వస్తాయి. బాబు చూడలేకపోయింది. జయబాబమ్మ గారు చెప్పమ్మా ఏం కావాలి? పప్పు ఉంటే ఇస్తారా? గ్లాసుడు కందిపప్ప. అమ్మా శిరీష ఒకసారి ఇట్రా అమ్మా. చెప్పండి అత్తగారు. కొంచెం గ్లాసుడు కందిపప్పు అంటే వెళ్ళి తీసుకురా అమ్మా. అయ్యో అత్తగారు కొంచెమే ఉందండి కందిపప్పు. పర్వాలేదులే అమ్మా, మనం తర్వాత ఇంకోసారి పని తెచ్చుకోవచ్చు, ఇచ్చేసే. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి అమ్మా. సిద్ధం చేసుకోవాలి అప్పుడు. నరేష్ మంచి గన్నేరు పప్పులాగా ఉన్నావు. వెళ్ళు. ఊపకా చూడు, సరిగ్గా చూడు కాన్సెప్ట్. రండి చికెన్ వేసుకోండి. ఆ? చేసావా? ప్రేమతో చేశానండి. బాబాయ్ ప్రేమతోనైతే వద్దు. అయిపోయింది, అందరం కూడా ఈ అయిపోయింది. మంద అప్పుడే మొదలెట్టేసాను, నేను లేకుండా తినేయడం. రమ్మే ఏం కూర ఉండవే? చెప్పండి ఏం కూర ఉండవే? చెప్పండి చెప్పానా? ఒకసారి చెప్తే అర్థం కదా. నోరు ఎత్తుందేంటి? 10 లక్షల మీద వచ్చింది. ఎందుకమ్మా గొడవ చెప్పు. రండి తినండి. ఏంటి మీ అమ్మ అంత సరిగ్గా తింటుందా? చేసి అలా తింటుందేంటి? ఎప్పుడు అలాగే తింటుందా? ఏంటమ్మా కొంచెం సరిగ్గా తిని కొంచెం దూరంగా కూర్చో. ఏంటే ఇది వరకు చిన్నప్పుడు నా ప్లేట్ చుట్టూరు పని అన్నం బతికి లేకుండా తినేదాన్ని తెలుసా నీకు? అయితే ఇప్పుడు నువ్వు అలాగే తింటావా? కొంచెం దూరంగా ఉండు నాకు. విడాకులు ఇప్పించేస్తాను మీ ఇద్దరుగా. ఏమండి ఏమండి పుట్టేస్తుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఆఫర్స్ పెట్టాడంట. వెళ్తున్నారంటే వెళ్దామండి. నువ్వు ఫ్రీగా వస్తే పెనాలి కూడా తాగేద్దామే. నడు. తీసుకెళ్తారా చేసుకున్నాను కదా, తప్పు కదా. నడు. ఎక్కడికి రా? వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయిపోయిన ఇంట్లో. ఏంటా మొత్తం మాటికి అయితే ఇదే అంట. వెళ్ళి నువ్వు తెచ్చుకొని తేను. దీన్ని పెళ్లి చేసుకున్నా మారిపోయావు నువ్వు. అమ్మతో ఊరుకోను. వెళ్ళలే పోయిపోయి మైక్లే మైక్ ఆపుకుని రావచ్చు కదా. ఈలోగానే బ్యాటరీ అయిపోతుంది. ఇది స్టైల్ ఏమో కింద పెట్టుకుంటాం మైక్. ఏ నరేష్ ఈత కొడుతున్నావేంటి? సేపు స్నాప్చాట్ లో ఫోటోలు దిగుదాం. మీ అమ్మని ఎప్పుడు ఎప్పించేద్దాం అర్ధలక్ష్మికి. ఏంటి ఉంటే ఇప్పుడు ఏమైంది? మా అమ్మ అంటే అర్థం ఏంటి? అదంటే నేను అన్నా. అదైనా ఉండాలి ఇంట్లో, నేనైనా ఉండాలి. వాళ్ళే ఉండు. ఏం చేద్దాం? కొన్ని రోజులు నటించాం కదా, అలాగే నటిద్దాం. దాన్ని పంపిస్తావా పంపించవా చెప్పమాట. పంపిస్తాను. నేను వెళ్ళిపోతున్నా పుట్టింటికి. వద్దు ఉండు, పంపిస్తాను. ఎందుకు? అమ్మ నారమ్య ఫోన్లే కదా అని జస్ట్ 10 లక్షలు తీసుకుని పెళ్లి చేస్తే నా కొడుకునే మార్చుతా నువ్వు. ఎంత మోసం అమ్మా. నేను ఎప్పుడు పంపించేద్దాం అనుకుంటున్నారు మరి? ఉండు రమ్య, కొన్ని రోజులు ఉండు. ఇప్పుడు వరకు నటించాం కదా, ఇంకా కొన్ని రోజులు నటిస్తే మా అమ్మ వెళ్ళిపోద్దు. వద్దు, ఎందుకు గొడవ? ఇంకెన్ని రోజులు నటించమంటారా? కొన్ని రోజులు ఒప్పు పట్టు. మా అమ్మ అంత మాటలు ఫోన్ చూసుకో. మీ అమ్మని ఎప్పుడు పొద్దున్న ఒక రోజు అనేరా కంగారేంటి? పనులు నేరా. అదంటే నేను ఉన్నా ఇంట్లో. ఎగ్జామ్ ఉందన్నా. రేపు మనకి ఏముంది? పెండలు ఒక లోడ్ అంతే. ఏంటి అక్కడ సంతోషపురం ఒక లోడ్ అవుతుంది అంతే. ఇక్కడ ఉందిగా ఇదే లోడ్ కంప్లీట్. పెట్టాలి ఇప్పుడు పెట్టాను. ఎందుకు రేపు దాకా మంచిలో ప్రశాంతంగా చచ్చిపోయిందిరా.
స్టేజ్ బల్ ఇరిపోయిందా? నా కొడుకు అని డబ్బు గర్వంతం చేస్తా ఆ కొడుకు నన్ను బయటికి అమ్మో, నా కొడుకు అనేసింది. నా కొడుక. నా కొడుకు. రండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాము. ఇదో బల్ల బల్ల అటాచ్ చేస్తాడు దానికి. ర్యాంప్ అది బండి ఎక్కితే మామూలుగా ఉంటుంది, బండి బా. ఎక్కించాలి. ర్యాంప్ రేపు కార్ వేసి ఎక్కేస్తాం. ర్యాంప్. నరేష్ ఆ పొల్లు కనపడదు వెళ్తే. నవ్వరా ఒకసారి. నరేష్ నవ్వమ్మా. నరేష్ ఈ అమ్మ ఇయ్యాను ప్రైజ్ లార్డ్ అమ్మగారు. బాబోయ్. ప్రైజ్ లోడ్ అమ్మ. ఏంటమ్మ ఇలా వచ్చే సౌందర్యం ఏంటి? ఎప్పుడు లడలడమని మాట్లాడాడు, ఎలా అయిపోయింది? సౌందర్యమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎప్పుడు నవ్వుతుండే మాకు ఎలా అయిపోయింది ఏంటమ్మా? అయ్యో సౌందర్యమ్మ ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తుందమ్మా? జయపాపమ్మా. నా కొడుకు నన్ను మోసం చేసాడు. కష్టపడి చిన్నప్పటి నుంచి అడిగిందల్లా కొనిస్తే నన్ను ఇలా చేసాడు. ఇంట్లోంచి పెట్టినకేసాడు. ఆ రమ్యం తీసుకున్నప్పటి నుంచి మారిపోయాడమ్మాడు. ఎవరైనా అంతేనమ్మా, కొడుకులైనా ఎవరైనా. కూర్చోండి అమ్మా అందరం. బాబు చేయండి చేయకపోయింది. టైం అయిపోయిందేమో. తల్లి బిడ్డల్ని ప్రేమించవచ్చమ్మా. అధికంగా ప్రేమించి వారికి అడిగిన అన్లా ఇచ్చేసి గారాలు పెట్టేసి వాళ్ళ ఇష్టానికి సారంగా నా కొడుకు సమానంగా కాదు, అందరికన్నా ఎక్కువ ఉండాలి, అందరికన్నా బాగుండాలి. మంచిదే, ఆలోచన మంచిదే. కానీ అది అత్యధికంగా ఉండడం వల్ల ఇలాంటివి వస్తాయమ్మా. ఇప్పటి కాలంలో ప్రతిదీ కూడా పేరెంట్స్ని చూసి బిడ్డలు నేర్చుకుంటారు, కానీ బిడ్డలు అన్నది సొంతంగా ఏది నిర్ణయం తీసుకోరు. మీరు ఎలా ఉన్నారో మీరు మంచిగా ఉంటే మీ బిడ్డలు కూడా మంచిగానే ఉంటారు. మీరు గర్వంగా ఉంటే గర్వంగా ఉంటారు. మీరు దీనులను ప్రేమిస్తే వాళ్ళు దీనులను ప్రేమిస్తారు. అంతేకాని మీరు కూడా ఇలాగే ఉండి మీరు కూడా ఇట్లానే ఉంటే బిడ్డలు మారమ్మా. మన యొక్క భవిష్యత్తులో తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తులో రేపన్న రోజు బిడ్డలకి ఒక పుస్తకాలు అవుతాయి. అవి మంచివా చెడ్డవా, ఆ గుణపాఠం మంచిదా కాదా, మనము వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అన్నది వాళ్ళ భవిష్యత్తులో అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఫోన్లు అడగగానే ఫోన్లు అవి ఇప్పుడు రోజు 24 గంటల్లో కనీసం 24 to 20 గంటలు కూడా మనము ఫోన్నే చూస్తూ ఉంటాం. కానీ ఒక గంట కూడా మనము దేవుడికి కేటాయిస్తామా? అసలు కుటుంబంలో ఒక ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉంటుందా? ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలమ్మా. బిడ్డలకి గారంగా చూసుకోవాలి, కానీ అతిథిగా గారం పెట్టి ఇలా బాధపడి తర్వాత చేయడం తప్పమ్మా. బిడ్డల్ని పెంచండి, కానీ అత్యధిక గారం పెట్టి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసి తర్వాత ఏదైనా అయిన తర్వాత అయ్యో అయ్యిందని బాధపడడం కన్నా వాళ్ళ ముందు నుంచే సక్రమంగా పెట్టుకుని వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళు మంచి నడవడం నడిపిస్తున్నారా లేదా అని చెప్పి చూడండి. తండ్రి ఎలాగో తల్లిదండ్రులు ఎలాగో పాడైపోయారు కదా, మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అని అనుకోవడం కన్నా ముందు నేను మారాలి, నా పిల్లల్ని నేను మార్చుకోవాలి, నా బిడ్డ నా భర్తని నేను మార్చుకోవాలి అనుకుని అప్పుడు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. నేటి యువత ఎలా ఉందంటే వాళ్ళు తప్పు చేయడానికి ప్రధాన కారణం మీరు చూపే మార్గమే. మీ బట్టే మీ పిల్లల భవిష్యత్తు అనేది రేపు ఆధారపడి ఉంటుంది. మా బిడ్డలకు అన్నీ సంపాదించేసాం కదా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, డబ్బు సంపాదించేసాం, ఇల్లు కట్టేసాం అన్నీ అనుకోవడం అది అవివేకం. ఎందుకంటే రేపు అన్న రోజుని దేవుని తీర్పు దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటి ప్రశ్న అడిగేది అతన్ని యువకుల్ని కాదు, బిడ్డల్ని కాదు, తల్లిదండ్రులే అడుగుతారు. దానికి సమాధానం చెప్పే రీతిలో ఉండు. ఇప్పటి నుంచి అన్నా దైవికంగా ఉండి రోజు ప్రార్థనకు వచ్చి దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన కోసం రోజు దేవుడితో మాట్లాడు. ఆయన నీ కొడుకును మారుస్తాడు. ఈ కుటుంబాలను బట్టి తండ్రి, ఏసేవి జరిగిన తండ్రి, ప్రాబ్లమ్స్ నుంచి తండ్రి మీరు మంచి ఫలితాన్ని దయచి నడుచున్నాం. అందరికీ వందాలండి. అందరికీ కూడా క్రిస్మస్ మరియు అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ స్కిట్ మేము ఒక 1 డేలోనే నేర్చుకున్నాము, ఎవరిని ఉద్దేశించి కాదు. మాకు ఒక్క రోజులోనే నేర్చుకున్నాం. ఏదైనా తప్పిదాలు చేస్తే అయితే మమ్మల్ని మన్నించండి. ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ మేము నార్మల్గానే చేసాం అంతే. అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.